అక్క బాగున్నావా? మేము బాగున్నాం. ఇంకేమున్నాయి, కోడలు కాపురానికి వచ్చేసింది. ఇంటి పనంతా దానికి అప్పగించి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. సరే, తర్వాత మాట్లాడతాను. అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తాం. తనెక్కడికి రా? ఆఫీస్కే అమ్మా. ఏంటి, తను జాబ్ చేస్తుందా? మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? పొద్దున్న దాకా ఇంటి పని నువ్వు చూసుకో అమ్మా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక తను చూసుకుంటుంది. ఏంట్రా కొత్త అలవాట్లు? అమ్మాయి జాబ్ చేయడం అనేది మన ఇంట వంట లేదు. అయినా నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా. అది కాదు అత్తయ్య గారు, ఈ రోజుల్లో ఇద్దరు సంపాదించకపోతే ఎలా? పైగా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో చూడమ్మా, అమ్మాయిలు జాబ్ చేయడం అనేది ఇక్కడ కుదరదు. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం. ఏమంటావురా? సరే అమ్మా. ఏం రాహుల్, నువ్వేం మాట్లాడలేదు? నీకు తెలుసు కదా నాకు జాబ్ ఎంత ఇంపార్టెంటో. మా తమ్ముడిని చదివించాలనుకుంటున్నాను. నేను ఇండిపెండెంట్గా కూడా ఉండాలనుకుంటున్నానని. నాకు తెలుసు శృతి, కానీ ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నా కోసం అడ్జస్ట్ అవ్వు. మీ తమ్ముడిని నేను చదివిస్తా. అది కాదు రాహుల్. ఏ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ప్లీజ్. సారీ, ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వా ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? అది అత్తయ్య, చెప్పాను కదా చిన్నప్పటి ఫ్రెండ్, ఈరోజు వాళ్ళ పాప బర్త్డే, రమ్మని పిలిస్తే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అయిపోగానే వచ్చేస్తాను. అంత లేటుగానా? అవసరం లేదు, ఇంట్లో ఉండి ఏదైనా పని చూసుకో. అదేంటి అత్తయ్య, నేను వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది. పోనీ త్వరగా వచ్చేస్తాను. ఇంట్లో పనులన్నీ కూడా చేసేసాను, మీకు ఇంకే శ్రమ లేదు. వద్దని చెప్తే అర్థం కదా నీకు? ఈ ఇంట్లో అమ్మాయిలు ఎవరు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదు. సైలెంట్గా ఇంట్లో కూర్చో. ఏయ్, ఏంటలా కూర్చున్నావు? వంట చేసేదేమైనా ఉందా లేదా? ఈరోజు చాలా అలసటగా ఉంది అత్తయ్య. ఈరోజుకి ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టావా? బయట చెత్త తింటే నా ఆరోగ్యం ఏం కావాలనుకున్నావు? నీ వయసులో ఉన్నప్పుడు 100 మందికి ఎడం చెత్త చేసి పడేసేదాన్ని. ఇప్పుడు అమ్మాయిలు చాలా సున్నితమైపోయారు. ఆర్డర్లు ఏం అక్కర్లేదు కానీ వెళ్ళి వంట చెయ్యి. వెళ్ళు. ఆర్డర్ పెట్టింది ఆర్డర్. ఏయ్ అమ్మా, ఒకసారి ఇలా రారా. చెప్పమ్మా. ఒరే శ్వేత, నీకు తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తుందిరా. తను అలా చేయదమ్మా. అది నీ అమాయకత్వం రా. నీకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. నువ్వు దానికి డబ్బులు ఇవ్వడం మానే. అమ్మ, తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకమ్మా నువ్వు తనతో అలా బిహేవ్ చేస్తున్నావు? తను జాబ్ చేయొద్దాను. ఇప్పుడు తనకు అవసరమైనప్పుడు డబ్బులు నేనే కదమ్మా ఇవ్వాలి. అదే నేను అంటున్నాను, జాబ్ చేయకుండా ఇంట్లో ఉండే అమ్మాయికి అంత డబ్బులు ఎందుకు అని. ఊరికే ఖర్చు పెట్టాను కాకపోతేను. అమ్మా, నువ్వు తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్ప? అంతేలే, నీకు అలాగే ఉంటుంది. అమ్మా, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఒరే, ఇది నా ఇల్లు, నేను చెప్పినట్టే జరగాలి. దానికి డబ్బులు ఇవ్వడం ఆపుతావా ఆపవా? సరే అమ్మా, సరే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంటి, ఎందుకు? నీకు తెలీదా? అమ్మ అనేది పట్టించుకుంటావా?
నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా ప్లీజ్. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కానీ లైఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. సరే అమ్మతో నేను ఒకసారి మాట్లాడతా. నువ్వు మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదులే. శ్వేత శ్వేత ఛ. అబ్బా అమ్మా ఆకలేసి నన్నమిట్టు. రే బాగా అలసిపోయాను, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకోరా. ఆర్డరా? మ్మ్. బయట తిందా మంచిది కాదు, నువ్వేదో ఒకటి చెయ్యి. ఏంట్రా పనిచేసి అలసిపోయినట్టు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మరి శ్వేత నువ్వెందుకు అర్థం చేసుకోలేదమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు కూడా శ్వేత ఇంటి పని అంతా చేసి అలసిపోయి కూర్చుంటే నువ్వేమన్నావు? వంట చేయమన్నావు. అప్పుడు శ్వేత కష్టం నువ్వు కూడా అర్థం చేసుకుని సాయం చేయొచ్చు కదా. అంటే ఆ రోజు తనకు హెల్ప్ చేయలేదని ఈ రోజు నా మీద పగ తీర్చుకుంటున్నావా? పగ తీర్చుకోవడం కాదమ్మా, నీ బిహేవియర్ నీకు అర్థం అవ్వాలని చెప్పేలా చేశా. ఉద్యోగానికి వెళ్ళొద్దన్నావు, బయటికి వెళ్ళనివ్వలేదు, ఇంట్లోనే గొడ్డి చాకరీ చేయించావు, పైగా నాకే వచ్చి చెప్పు తనకు డబ్బులు ఇవ్వద్దని చెప్పి. తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసావమ్మా. ప్రతి అమ్మాయి జాబ్ చేయాలి, తన కాల్ మీద తను నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉన్నంత మాత్రమే నేను డామినేట్ చేసినట్టు కదమ్మా. ప్రతి అమ్మాయి అలా ఉండదు, ఇప్పటికైనా అర్థం చేసుకో. హలో, నేను చాలా తప్పు చేశానమ్మా, నీ మీద అధికారం చెలాయించాలని చూశాను, నన్ను క్షమించమ్మా. నీకు నేను ఎలా సారీ చెప్పాలో తెలియడం లేదమ్మా. అయ్యో అదేంటత్తయ్యా? లేదమ్మా, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను, నీ మీద అధికారం చెలాయించాలని చూశాను, నన్ను క్షమించమ్మా. అస్సలు క్షమించను. ఆ? మీరు పెద్దవారయ్యుండి నన్ను ఇలా క్షమించమని అడిగితే నేను అస్సలు ఒప్పుకోను. అయిందేదో అయిపోయింది, ఇక నుండి హ్యాపీగా ఉందాం అంతే. అలాగే అమ్మా, తొందరగా వచ్చేయి. ఇప్పుడే వచ్చేస్తా. హ్మ్.